స్వనియమ ద్వాదశకం. సంస్కృత మూలము శ్రీల భక్తి వినోద ఠాకూరులు. తెలుగు రూపము అభినవ మొల్ల డాక్టర్ చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ. తెలుగు తాత్పర్యము వైష్ణవాంఘ్రి సేవకదాసు. గురౌ శ్రీ గౌరాంగే తదుదిత సుభక్తి ప్రకరణే శచీసూనోర్లీలా వికసిత సుతీర్థే నిజమనౌ హరేర్నామ్ని ప్రేష్ఠే హరితిథి స్వరూపానుగజనే శుకప్రోక్తే శాస్త్రే ప్రతిజని మమస్తం ఖలు రతిః. తెలుగు రూపము శ్రీ గురునియడ గౌర శరీరునెడల వరగురు ప్రబోధ మధుర భక్తి ఎడల దివ్య గురు మంత్రరాజిత దీక్ష ఎడల సతి శచీసుతులీలల స్థానమైన తీర్థముల ఎడల భగవత్ప్రియుల ఎడల పర్వదినముల ఎడ హరినామ భజన ఎడల సకల రూపానుగుల ఎడ సుఖమహర్షి వాగామృతరసధుని భాగవత సుమధుర కథల ఎడ నాకు అనురక్తి కలుగుగాక అంతమేలేక జన్మ జన్మాంతరాలు. గురుదేవుని ఎడ శ్రీ గౌరాంగుని ఎడ ఆయన బోధించిన విశుద్ధ భక్తి పట్ల, శచీసుతుని దివ్యలీలలు ప్రభవిల్లిన తీర్థస్థానముల పట్ల, నా దీక్షామంత్రము పట్ల, శ్రీహరినామము పట్ల, భగవత్ప్రియుల పట్ల, శ్రీహరితిథుల పట్ల, శ్రీరూపానుగుల పట్ల, శ్రీల సుఖదేవుడు ప్రవచించిన శాస్త్రము భాగవతము పట్ల జన్మజన్మలకు నాకు రతి కలుగుగాక.
సదా బృందారణ్యే మధురరసధన్యే రసమయః పరం శక్తిం రాధాం పరమరసమూర్తిం రమయతి సచైవయం కృష్ణో నిజభజన ముద్రముపదిశన్ శచీర్సూనోర్గౌడే ప్రతిజని మమస్తం ప్రభువరః తెలుగు రూపము. నవరసనిధి బృందా విపినమునందు రసమయుడు కృష్ణుడు ప్రణయరాగరసిక శక్తిరూపిణి రాధికా సతిని సతము మధుర రసానంద సాగరమందుదేల్చే అతడే కృష్ణుడు గౌడ దేశాధివాసి స్వీయ భక్తి బోధించే శచీసుతుండు ఆ శచీతనయుడే మదీయాత్మవిభుడు నాథుడగుగాక జన్మ జన్మలకు నాకు మధుర రస నిధి అయినట్టి బృందారణ్యములో రసమయుడైనట్టి శ్రీకృష్ణుడు పరమశక్తి స్వరూపిణి పరమరసమూర్తి అయినట్టి రాధికకు దివ్యానందాన్ని చేకూరుస్తాడు. ఆ శ్రీకృష్ణుడే గౌడదేశములో వసించేవాడు, స్వీయ భక్తిని బోధించేవాడు అయిన శచీనందనుడు. అట్టి శచీతనయుడే జన్మజన్మలకు నాకు పరమప్రభువు అగుగాక. న వైరాగ్యం గ్రాహ్యం భవతి నహి యద్భక్తిజనితం తథా జ్ఞానం ఘనం చితి యది విశేషం న మనుతే స్పృహ మే నష్టాంగే హరిభజన సౌఖ్యం నహి యాతః తతో రాధాకృష్ణ ప్రచుర పరిచర్య భవతు మే. తెలుగు రూపము. కారకము భక్తి కాక వైరాగ్యము స్వీకరించలేను ప్రాకటముగా నిర్విశేషమైన నిరుపమ జ్ఞానము రుచికరము కాదు రూఢిగాను హరిభజన విరహిత అష్టాంగయోగము బూన ఇష్టపడను పుష్కలముగా ప్రణయ మధుర తృష్ణ రాధికా కృష్ణుల అంతరంగ సేవల అభిలషింతు. ఆ
భక్తికారకము కాకపోతే వైరాగ్యాన్ని స్వీకరించబోను. నిర్విశేషమైతే జ్ఞానము నాకు రుచింపబోదు. హరిభజన సౌఖ్యము ఏమాత్రము లేనట్టి అష్టాంగయోగము నాకు ఇష్టము కాదు. అందుకే శ్రీ రాధాకృష్ణుల ఆంతరంగిక సేవయే పుష్కలంగా నాకు లభించాలని కోరుకుంటాను. కుటీరేపి క్షుద్రే వ్రజభజన యోగ్యే తరుతలే శచీర్సూనోస్తీర్థే భవతు నితరం మే నివసతి నాన్యత్ర క్షేత్రే విబుధగణసేవ్యే పులకితో వసమి ప్రసాదే విపులధన రాజ్యాన్విత ఇహ తెలుగు రూపము. శ్రీ శచీతనూభవు దివ్యక్షేత్రమందు కల్పవృక్షపు నీడలో కలతలేని చిరుకుటీరమున సదా వసించి నేను పరమ వ్రజ భక్తి నొనగూడు భజన సేతు సజ్జనానందకారక స్థానమైన సంపదల తులతూగు ప్రాసాదమైన అన్యమైనట్టి స్థానములందు నేను ఎంత మాత్రము నివసింప ఇష్టపడను. శచీసుతుని దివ్యక్షేత్రములోని కల్పతరువు ఛాయలో ఒక చిన్న కుటీరములో సర్వదా వసిస్తూ వ్రజభూమిలో ఉనగూడే భజన చేస్తాను. బుధజనులకు పరమానందకారకమైన స్థానమే అయినా, ధన సంపత్తులతో తులతూగే ప్రాసాదమే అయినా అన్యస్థానములో నేను ఏమాత్రము ఉండగోరను. నవర్ణే శక్తిర్మేన ఖలు మమతహ్యాశ్రమ విధౌ నధర్మే నాధర్మే మమ రతిరిహాస్తే క్వచిదపి పరమతత్తద్ధర్మే మమ జడ శరీరం ధృతమిదం అతో ధర్మన్ సర్వం సుభజన సహయన్నభిలాషే. తెలుగు రూపము. భావమందు వివిధ వర్ణధర్మాలపై రక్తియు అనురక్తి రాదులేదు. అంతరంగమందు ఆశ్రమ ధర్మాల చింతలేదు నాకు సుంతయైనా.
నామమాత్రపు ధర్మము నాకు వలదుకింత అధర్మ ప్రవర్తనంబు అతులిత విశుద్ధ భక్తికి అంకితముగా జడ శరీరము నిలుపగజాలినట్టి ధర్మమేదైన మది సమ్మతము నాకు. వర్ణ విభాగాల పట్ల కానీ ఆశ్రమ విధానాల పట్ల కానీ నాకు ఏమాత్రమూ అనురక్తి లేదు. నామమాత్ర ధర్మము పట్ల కానీ నామమాత్ర అధర్మము పట్ల కానీ నాకు కించిత్తైనా రుచి లేదు. విశుద్ధ భక్తి చేయడానికి సహాయపడేటట్లు ఈ జడదేహాన్ని నిలిపి ఉంచే ఏ ధర్మాన్ని అయినా నేను పాటించాలని అభిలషిస్తాను. సుదైన్యం సరళ్యం సకల సహనం మానదదనం దయాం స్వీకృత్య శ్రీహరిచరణ సేవ మమ తపః సదాచారో సౌమ్యే ప్రభుపదపరైర్యః సముదితః ప్రభోశ్చైతన్యస్య క్షయచరిత పీయూషకృతిషు. తెలుగు రూపము. శ్రీహరిచరణ సేవలు స్వీకరించి తపముగా నుంచి వినయవ్రతము బూని సరళ భావము సహనము సాధువృత్తి ఇతరుల గౌరవించుట ఇచ్చగింతూ భగవదారాధనామగ్న భాగ్యమతుల స్వాదు సుమధుర బోధనా స్వాదినౌదు స్వామి చైతన్య ప్రభుని లీలామృతము జాలువారెడి దివ్య గ్రంథాలలోని ఆత్మ సందేశముల సదా అనుసరింతూ శ్రీ హరిచరణ సేవనే తపస్సుగా స్వీకరించిన నేను దైన్యమును, సరళ స్వభావాన్ని, సంపూర్ణ సహనాన్ని, ఇతరులను గౌరవించే స్వభావాన్ని చేపట్టాను. భగవత్పాద పరాయణులైన వారు బోధించినవి శ్రీ చైతన్యుల దివ్య లీలామృతముతో నిండిన గ్రంథాలలో చెప్పబడినవి అయిన దివ్య కలాపాలనే నేను ఇప్పుడు అనుసరిస్తాను. న వైకుంఠే రాజ్యే న చ విషయకార్యే మమ రతిర్న నిర్వాణే మోక్షే మమ మతిరిహాస్తే క్షణమపి వ్రజనందదన్యద్ హరివిలసితం పావనమపి కథం చిన్మమ రాధాన్వయ విరహితం నో
సుఖయతి తెలుగు రూపము. వలదు వైకుంఠవాసము వలదు వలదు, లేదు విషయాలపై వాంఛలేదు లేదు, మోక్ష సుఖములందు క్షణమపేక్ష లేదు, ఉన్నవెన్నియో హరిలీలెన్నతరమే, కాని వ్రజభూమి మోదమ్ము కన్న భిన్నమైనది జనని రాధికారాణితోడ బంధమే లేని హరిలీలందు నాకు ఎంత మాత్రము కలుగదు సంతసంబు, ఎంత మాత్రము కలుగదు సంతసంబు. ఓ వైకుంఠవాసము పట్లగానే విషయ కార్యాల పట్లగానే నాకు రుచి లేదు. క్షణకాలమైన నేను మోక్షసుఖాన్ని కోరుకోను. ఇంతేకాక పావనమైనట్టి హరిలీలలు కూడా చాలా ఉన్నాయి. కానీ వ్రజములో లభించే ఆనందానికి భిన్నమైనవి, రాధికతో ఎటువంటి సంబంధము లేనట్టివి అయిన ఆ లీలలు కూడా నాకు ఏమాత్రము ఆనందాన్ని ఇవ్వవు. నమే పత్ని కన్యతనయ జననీ బంధునిచయ హరౌ భక్తే భక్తౌ న ఖలు యది తేషా సుమమత అభక్తానాం అన్నగ్రహణమపి దోషో విషయేణ కథం తేషాం సంగాధరి భజన సిద్ధిర్భవతి మే. తెలుగు రూపము. హరిపదములయందు హరిభక్తవరులందు భక్తి లేని బంధువర్గమేలా, ఆలు బిడ్డలేల అమ్మయు నాన్నేలా, వలదు నాకు వారి బంధనములు. అట్టి ఇంద్రియ సుఖపరాయణుల చేతిపాకముల భుజించుట మహాపాపమగును. ఆయ భక్తుల సాంగత్యమందు నేను హరిభజన సిద్ధియే విధినందగలను. శ్రీహరి పట్ల, అతని భక్తుల పట్ల లేదా అతని భక్తి పట్ల అనురక్తి లేకపోతే నా భార్యను, పుత్రికలను, పుత్రులను, తల్లిని, బంధువులను త్యజిస్తాను. అటువంటి ఇంద్రియ భోగ పరాయణులు అభక్తుల చేతి వంట తినడం కూడా మహాపరాధమే. వాళ్ల సాంగత్యములోనే ఉండిపోతే నాకు హరిభజన సిద్ధి ఎట్లా కలుగుతుంది? అసత్తర్కైరందన్ జడ సుఖపరం కృష్ణ విముఖాన్ కునిర్వాణ సక్తం
సతతమతి దూరే పరిహరన్ అరాధం గోవిందం భజతి నితరం దాంభికతయ తదభ్యాసే కింతు క్షణమపి నయామి వ్రతమిదం తెలుగు రూపము. కన్నులుండి కూడా కలుష కుతర్కాల జ్ఞానహీనులంధులైన వారే అస్థిరంబులైన ఐహిక సుఖములయందు మనసు నిల్పినట్టి వారి కృష్ణ విభు విముఖులతి నికృష్టులైన వారి సాయుజ్యముక్తిని కోరినట్టి వారి సాంగత్యము విడుచువారలైన దంభమున రాధికారహితముగనున్న ప్రభుని గోవిందునర్చించు వారి తోడ ఒక్క క్షణమైన సాంగత్యముప్పననుచు వ్రతము చేపట్టి తిని నేను ప్రతినగాగా కుతర్కముతో అంధులైన వాళ్లను, నశ్వరమైన దేహ సౌఖ్యాలకే అలవాటు పడిన వాళ్లను, కృష్ణ విముఖులైన వాళ్లను, తుచ్చమైన సాయుధ్యముక్తిని ఇష్టపడే వాళ్లను దూరంగా ఉంచి వారి సాంగత్యాన్ని విడిచిన వారే అయినప్పటికీ దంభముతో రాధికారహితంగా గోవిందుని అర్చించే వాళ్లతో క్షణకాలమైనా సాంగత్యము చేయనని వ్రతము చేపట్టాను. ప్రసాదాన్న క్షీరసనవసన పత్రాధిభిరహం పదర్థై నిర్వహ్య వ్యవహృతిం అసంగకు విషయే వసమీశ క్షేత్రే యుగళ భజనానందిత మనః తను మోక్షే కాలే యుగపద పరణం పదతలే తెలుగు రూపము. మురహరుని ప్రసాదమే స్వాదు భోజనంబు స్వామి శేషవస్త్రమే నాకు సకల శుభము విష్ణు సేవకు వాడు పవిత్ర పాత్రలాదిగా గల వస్తువులన్నీ భక్తినుపకరింతును హరికృపలభింప ఇంద్రియ సుఖ విలాసరాహిత్యమైన జీవితము గడిపెద హరిక్షేత్రమందు
అతులితానందమయ హృదయముతోడ రాధికా కృష్ణుల భజింతు రక్తిమీర ఆ ప్రణయ దంపతుల చరణాబ్జములను భక్తి సేవించెడి పరమ భక్తజనుల యంఘ్రి పద్మాలపై సమయం మురాగ ప్రాణసుమములర్పించి ప్రణుతిగాంతు ప్రాణసుమములర్పించి ప్రణుతిగాంతు కేవలము ప్రసాదాన్నమును క్షీరాన్నమును తింటూ భగవదర్పిత వస్త్రాన్ని కట్టుకుంటూ భగవత్సేవకు వాడిన పాత్రలను వాడుకుంటూ ఇంద్రియ భోగరహితంగా జీవితాన్ని గడిపేవేస్తాను. భగవతి క్షేత్రములో వసిస్తూ ఆనందచిత్తముతో రాధాకృష్ణులను భజిస్తూ ఆ దివ్యజంట పాదారవిందాలను సేవించే భక్తుల పాదపద్మాల చెంత సమయం రాగానే ప్రాణాలను విడుస్తాను. శచీసూనో రాజ్ఞ గ్రహణచతురో యో వ్రజవనే పరరాధ్యం రాధాం భజతి నితరం కృష్ణరసికాం అహం త్వేతత్పదామృతం అనుదినం నైష్టికమనవహేయం వైపీత్వా శిరసి చముద సన్నతియుతః తెలుగు రూపము. శచీతనయుని ఆజ్ఞ స్వీకరింప మహిత దక్షత గలిగి రమారమణిని కృష్ణరసికను ప్రణయ సుకృత విశేష రాధికారాణిని పరమారాధ్యురాలి వ్రజవనమున సతతము భజన సేయు పరమ భాగవతోత్తము పాదపాద్య సలిల సుధను శిరస్సుపై జల్లుకుందు పుణ్యతీర్థముగా గ్రోలి ముక్తిగనుదు పొంగిపోయడి భక్తి సాష్టాంగపడుదు. శచీసుతుని ఆజ్ఞలను స్వీకరించడంలో దక్షత కలిగినవాడు, పరమారాధ్యురాలు కృష్ణరసిక అయిన రాధారాణిని వ్రజవనంలో నిరంతరము భజించేవాడు ఆయన మహనీయుని పాదపద్మ ప్రక్షాళిత జలామృతాన్ని నైష్ఠిక మనస్సుతో శిరముపై నిలుపుకుంటాను, పరమానందముతో త్రాగుతాను, ఆయనకు సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తాను. హరేర్దాస్యం ధర్మో మమ తు
చిరకాలం ప్రకృతితో మహామాయా యోగాదభినిపతితః దుఃఖజలదౌ ఇతో యస్యామి ఊర్ధ్వం స్వనియమ సురత్య ప్రతిదినం సహాయో మే మాత్రం వితథదలని వైష్ణవ కృపా తెలుగు రూపము. పరమధర్మము హరిదాస్య భాగ్యమైన నందనందను చరణారవింద సేవా పొందునేర్తును చిరకాలమునకు గాని ప్రళయ భయ మహాప్రభావ దుఃఖ జలదిలో అగాధమున జారిపడితే అయిననేమి స్వనియమముల అమిత శ్రద్ధ నిత్యమాచరించుచు మనోనిగ్రహమున కోటి భవసాగరముల దాటగలను. అహము మోహాంధకారము నడచివేయు వైష్ణవ కృపయే నన్ను కాపాడగలదు. హరిదాసత్వమే నా పరమధర్మము అయినప్పటికీ అది నెరవేరడానికి చిరకాలము పడుతుంది. మహామాయా ప్రభావం వలన నేను అగాధమైన దుఃఖసాగరములో మునిగిపోయాను. అయినా ఈ స్వనియమాలను నిత్యము దృఢచిత్తముతో పాటిస్తూ ఈ సాగరము నుండి బయటపడతాను. మోహాన్ని నశింపచేసే వైష్ణవ కృపయే నా ఏకైక సహాయం. కృతం కేనాప్యేతత్ స్వభజన విధౌ స్వం నియమకం పఠేద్యో విశ్రద్ధ ప్రియయుగళరూపేర్పితమనః వ్రజే రాధాకృష్ణౌ భజతి కిల సాంప్రాప్య నిలయం స్వమంజర్యః పశ్చాద్వివిధ వరివశ్యం సకురుతే. తెలుగు రూపము. స్వనియమ ద్వాదశ స్తోత్రమనగనిదియే తాను చేసెడి భజనను తనకు తానే గురుతరముగా నియంత్రించగోరుకొనినా ఒక మహాత్ముడే రచించే నొప్పిదముగా భక్తులెవ్వరి స్తోత్రము పరమశ్రద్ధ మనన చేయుచు రాధికా మాధవులకు
ఆత్మనర్పించుకొన నిశ్చయంబుగాను వ్రజధరిత్రిని శాశ్వతవాసముంది అలఘుమంజరీ గురుదేవునాశ్రయించి రాధికా కృష్ణుల పరిచర్యలను చేయు దివ్య భాగ్యమునంద సంధియము లేదు. ఆ ఈ స్వనియమ ద్వాదశక స్తోత్రము తాను చేసే భజనను నియంత్రించుకోగోరిన ఒక వ్యక్తిచే రచింపబడింది. ఏ భక్తుడైతే పరమశ్రద్ధతో ఈ స్తోత్రాన్ని పఠిస్తూ రాధాకృష్ణులకు తన మనస్సును సమర్పిస్తాడో అతడు నిశ్చయంగా వ్రజధామంలో నెలకొని తన మంజరీ గురుదేవుని అనుసరిస్తూ శ్రీ రాధాకృష్ణులకు అన్ని రకాల సేవలను చేయగలడు.